అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. టుడే కరెంట్ అఫైర్స్. జాతీయ ఆయుర్వేద దినోత్సవంను ఏ తేదీన నవంబర్ 2023లో నిర్వహించారు? ఫస్ట్ ఆప్షన్ 6th నవంబర్, సెకండ్ ఆప్షన్ 10th నవంబర్, థర్డ్ ఆప్షన్ 12th నవంబర్, ఫోర్త్ ఆప్షన్ 8th నవంబర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ 10th నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్. నవంబర్ 2023 నాటికి భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ వద్ద గల బంగారు నిల్వలు 5% వృద్ధి చెందినవి. ఆర్బీఐ వద్ద ప్రస్తుతం ఎన్ని మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు కలవు? ఆప్షన్ 1 598.15, ఆప్షన్ 2 820.12, ఆప్షన్ 3 794.64, ఆప్షన్ 4 839.45. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 794.64 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలు కలవు. నెక్స్ట్ క్వశ్చన్. పాకిస్తాన్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారంను అందుకున్న భారతీయుడు ఎవరు? ఆప్షన్ 1 ముంబై కేంద్రంగా పనిచేసే దావూద్ బోహ్రా ఇస్లామిక్ సంస్థ అధిపతి సైద్నా మఫద్దల్ సైఫుద్దీన్, ఆప్షన్ 2 న్యూఢిల్లీకి చెందిన ప్రజాసేవకుడు సయ్యద్ మహమూద్ ఖాన్, ఆప్షన్ 3 ఢాకాకు చెందిన ప్రొఫెసర్ నురుద్దీన్ గిలానీ, ఆప్షన్ 4 నన్ ఆఫ్ దిస్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ముంబై కేంద్రంగా పనిచేసే దావూదీ బోహ్రా ఇస్లామిక్ సంస్థ అధిపతి సైద్నా మఫద్దల్ సైఫుద్దీన్. నెక్స్ట్ క్వశ్చన్. భారత అంతరిక్ష వ్యవస్థ 2040 సంవత్సరానికి ఎన్ని బిలియన్ డాలర్లకు చేరుతుందని ఇటీవల కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు? ఆప్షన్ 1 $25 బిలియన్, ఆప్షన్ 2 $30 బిలియన్, ఆప్షన్ 3 $45 బిలియన్, ఆప్షన్ 4 $50 బిలియన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 $45 బిలియన్.